గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఈవినింగ్ 7:00 అంటే 7 గంటలకి మనం నేషనల్ జూమ్, ఆల్ ఇండియా జూమ్ చేద్దాం. హిందీ అండ్ తెలుగు. ఇందులో ముఖ్య అంశం ఏంటంటే కిబో నుంచి ఎక్స్చేంజ్లోకి ఎలా మీ కాయిన్స్ అన్ని పంపించుకోవాలి. డీ కాయిన్ కానీ, క్యూసీసీ కానీ, ఐఎస్డిటి కానీ, లేకపోతే మన పీసీటీ కానీ ఎలా కాయిన్స్ పంపించుకోవాలనే విషయం మీద మీకు క్లియర్గా చెప్తాను. అది ఆప్షన్ ఇస్తున్నాను, చెప్పేసి ఇస్తాను. ముందుగా మీరు లోపలికి వెళ్ళి కనబడుతుంది కదా అని ఓపెన్ చేయకండి. నేను చెప్పిన తర్వాతే మీరు అది చెయ్యాలి. నేను ఇచ్చిన తర్వాతే అది వస్తుంది. ఆప్షన్స్ కనబడతాయి అంతే. ఓకే. నెక్స్ట్ క్యూ లైఫ్ నుంచి కూడా అలాగే ఇక్కడ ఎలా పంపిస్తాం అక్కడ కూడా అలాగే పంపిస్తాం అన్నమాట. అయితే కిబోలోకి ఎలా పంపించుకోవాలి అనే విషయాన్ని మనం సాయంత్రం మాట్లాడుకుందాం. కిబో నుంచి ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించుకోవాలో తెలుసుకొని పంపించేసుకున్న తర్వాత మనకి ఎటువంటి బెనిఫిట్స్ క్యూ కాయిన్ తోటి ఎలా ఉన్నాయి, డీ కాయిన్ తోటి ఎలా ఉన్నాయి, బీసీటీ అనేది దాన్ని మళ్ళీ ఎలా స్వాప్ చేసుకోవచ్చు లేదా అది ఎలా మనం అమ్ముకోవచ్చు. వీటిలో అన్ని వివరాలు నేను మీకు నైట్ చెప్తాను. నైట్ అంటే ఈరోజు సాయంత్రం 7 గంటలకు జరిగే జూమ్లో. ఇప్పుడు మన క్యూసీసీ కాయిన్ నిన్న రాత్రి 9-10 గంటల మధ్యలో సుమారుగా 5,998 ఐఎస్డిటీస్ అంటే 5,99,800 డాలర్స్లోనైతే 6,664.4 డాలర్స్లో ట్రేడ్ అవుతుంది. చాలా సంతోషం, మంచి రేటు. ఇవాళ 20వ రోజు మనం ఇది ప్రారంభించి 20వ రోజు మన ట్రేడింగ్ స్టార్ట్ అయ్యి 20 రోజుల్లో అత్యద్భుతమైన రేటుకి వెళ్తుంది. దీనికి మీరందరూ నాన్ కిబో అండ్ కిబో వాళ్ళందరూ కూడా అద్భుతంగా మీ ప్రతిభను చూపిస్తున్నారు. నాన్ కిబో అంటే కిబోలో కాకుండా క్యూ లైఫ్, కేవెలెట్, ఎక్స్చేంజ్ వగేరా వగేరా అన్నింటిలోనూ, స్కైన్లోనూ కొత్త వాళ్ళు ఉన్నారు. మీరంతా తెలియజేస్తున్నాం మనం. వాళ్ళందరూ అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నారు. దీన్ని ఇంకా చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో సాయంత్రం నేను మీతో మాట్లాడతాను ఈరోజు ఈవినింగ్. ఎందుకంటే డీ కాయిన్ రిలీజ్ చేసిన నాటికి క్యూసీసీ కాయిన్ ఒక ఫిగర్, ఒక రేంజ్లో దాన్ని చూడాలనుకుంటున్నాను. అలా చేయడం వల్ల మీ అందరి దగ్గర డీ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరికీ అద్భుతంగా మీకు ప్రాఫిట్స్, దాన్ని అది అమ్ముకోవడం వల్ల మంచి లాభాలు వస్తాయి. ఎప్పుడు నేను చెప్పేటట్టుగా నిదానమే ప్రధానం. ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఈరోజు 1,00,000 కొనుక్కున్నోళ్ళు మళ్ళీ ఆ 1,00,000 కొనలేరు. 2,00,000 కొన్నోళ్ళు ఆ 2,00,000 మళ్ళీ దొరకదు. 3,00,000 కొన్నోళ్ళు మళ్ళీ 3,00,000 దొరకదు. ఈరోజు కొనుక్కున్న వాళ్ళకి మళ్ళీ ఇదే రేటు మళ్ళీ దొరకదు. సో దీని నిమిత్తం జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. నేను అన్ని విషయాలు, ఇంకా చాలా విషయాలు సాయంత్రం మాట్లాడతాను. ఇప్పటికంటే ఈవినింగ్ మీకు అన్నీ చెప్తాను. P2P ఎప్పటి నుంచి వస్తుంది? ఇప్పుడు వీళ్ళు సెలవుల్లో ఉన్నారు కానీ నేను ట్రై చేస్తున్నాను. ఎప్పటి నుంచి వస్తుంది అన్నీ మీకు చెప్పేస్తాను. కాయిన్స్ని కూడా మీరు ఎలా యూజ్ చేసుకోవాలో అవి కూడా నేను చెప్తాను. మన కిబో గురించి చాలా విషయాలు మనం మాట్లాడాలి.
నేను సాయంత్రం మాట్లాడతాను. అలాగే స్కై అండ్ గురించి ఇంకా మంచి విషయాలు తెలియాలి మీకు, అది కూడా ఈవినింగ్ మాట్లాడతాను. దానికి సంబంధించిన జూమ్ లింక్ ఇస్తున్నాను, అందరికీ పంపించండి. థ్యాంక్ యూ.